Welcome to Telangana State Board of Intermediate Education, digital classes for vocational courses. I am M. Narsimha Reddy, M.Com Gold Medal in Taxation from Kakatiya University, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaznagar, District Komarambim, Asifabad. Learning objectives. First one is objectives of auditing. Second one is the detection and prevention of errors. Third one is the different types of errors. Fourth one is the detection and prevention of fraud. అభ్యసనం చేయవలసిన విషయాలు. ఒకటవది ఆడిటింగ్ ఉద్దేశాలు. రెండవది దోషాలను కనిపెట్టుట మరియు వాటిని అరికట్టుట. వివిధ రకాల దోషాలు. నాలుగవది మోసాలను కనిపెట్టుట మరియు వాటిని అరికట్టుట. ఆడిటింగ్ 2 యూనిట్ 2 ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిటింగ్ పార్ట్ బి డిజిటల్ క్లాస్. ఆడిటింగ్ 2 యూనిట్ 2 ఆడిటింగ్ ఉద్దేశాలు పార్ట్ బి డిజిటల్ క్లాస్. గత పార్ట్ ఏ డిజిటల్ క్లాస్ నందు ఆడిటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశాలు, లక్ష్యాల గురించి 3 ముఖ్యమైనటువంటి అంశాల గురించి తెలుసుకొని ఉన్నాం. అదేవిధంగా ఈ పార్ట్ బి డిజిటల్ క్లాస్ నందు ప్రధాన ఉద్దేశాలతో పాటు అనుబంధమైనటువంటి ఉద్దేశాల గురించి కూడా మనము తెలుసుకోబోతున్నాం. అందులో భాగంగా గత క్లాసులో 3 అంశాలకు సంబంధించినటువంటి అంశాలను తెలుసుకొని ఉన్నాం. ఇక 4వ అంశం ప్రధాన ఉద్దేశాలలో సంస్థ తాలూకు ఆస్తి అప్పులన్నీ సంస్థ ఆస్తి అప్పుల పట్టీలో నమోదైనది లేనిది మరియు వివిధ ఆస్తి అప్పుల మూల్యాంకనం సరిగా ఉన్నది లేనిది చూడవలసి ఉంటుంది. అంటే దీని అర్థం సంస్థకు సంబంధించినటువంటి ఆస్తులు మరియు అప్పులన్నీ కూడా ఆస్తి అప్పుల పట్టికలో నమోదు అయినది లేనిది తనిఖీ చేయవలసినటువంటి ఉద్దేశం, అదేవిధంగా లక్ష్యం. మరియు అదేవిధంగా ఆస్తి అప్పుల మూల్యాంకనం అంటే ఆస్తుల యొక్క విలువలు, అదేవిధంగా అప్పుల యొక్క విలువలు ఏవైతే ఉన్నాయో అవి యథార్థంగా ఉన్నది లేనిది కూడా తనిఖీ చేయవలసినటువంటి బాధ్యతను కలిగి ఉంటాడు ఆడిటర్. అందుచేతనే ప్రధాన ఉద్దేశాలు లేదా లక్ష్యాలలో దీనిని కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 5వ అంశం పెట్టుబడి రాబడి వ్యయాల మధ్య కేటాయింపులు సరిగా ఉన్నది లేనిది చూడవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. అంటే పెట్టుబడి వ్యయాలను రాబడి వ్యయాలుగా చూపించడానికి అవకాశం కలదు, అదేవిధంగా రాబడి వ్యయాలను పెట్టుబడి వ్యయాలుగా చూపించడానికి కూడా అవకాశం కలదు. ఆ కారణం చేత రాబడి వ్యయాలను పెట్టుబడి వ్యయాలను సరిగా రాబడి వ్యయాలుగానే గుర్తించడం, అదేవిధంగా పెట్టుబడి వ్యయాలుగానే గుర్తించారా అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలించవలసి ఉంటుంది. అదేవిధంగా రాబడి వసూళ్లకు అదేవిధంగా పెట్టుబడి వసూళ్లకు మధ్య గల కేటాయింపులు ఏవైనా కూడా మనము వాటిని కూడా రాబడి పెట్టుబడి వసూళ్లకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఆడిటర్ క్షుణ్ణంగా పరిశీలించవలసి ఉంటుంది. అదేవిధంగా 6వ అంశం ప్రతి వ్యవహారం సంస్థ నియమావళికి అనువుగా జరిగినది లేనిది మరియు సరైన అధికారుల ఆమోదం పొందిన తర్వాతే జరిగిందన్న విషయాన్ని పరిశీలించవలసి ఉంటుంది. అంటే వ్యాపారంలో జరిగినటువంటి అనేక వ్యవహారాలకు సంబంధించినటువంటి పత్రరహిత సాక్ష్యంతో తనిఖీ చేస్తూ అదేవిధంగా ఆ వ్యవహారానికి సంబంధించినటువంటి విషయాన్ని సంబంధిత అధికారుల ఆమోదం పొందినది లేనిది అదేవిధంగా కూడా గమనించవలసి ఉంటుంది. అదేవిధంగా ప్రతి వ్యవహారం సంస్థ యొక్క నిబంధనలకు సంస్థ యొక్క నియమావళికి అనుగుణంగా జరిగినది లేనిది కూడా మనము ఆడిటారు తనిఖీ చేయవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. మెయిన్ ఆబ్జెక్టివ్స్ 4th పాయింట్ కన్ఫర్మ్ ద ఎగ్జిస్టెన్స్ అండ్ వాల్యూ ఆఫ్ అసెట్స్ అండ్ టు వెరిఫై లయబిలిటీస్. అంటే వెరిఫికేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ బై ద ఆడిటర్. 5th one is the as certain that proper distinction has been made between items of capital nature and those of a revenue nature, and that the amounts of various items of income and expenditure corresponding to the accounting period. Then 6th point is verify
whether all the statutory requirements as regards the books of accounts that should be maintained as well as the form in the which the final accounts should be drawn up have been duly complied with. ఇక ఆడిటింగ్ యొక్క అనుబంధ లక్ష్యం విషయానికి వచ్చినట్టయితే అనుబంధ లక్ష్యాలు ఆడిటింగ్కు ప్రధాన లక్ష్యాలకు తోడుగా అనుబంధ లక్ష్యాలు కూడా కలవు. తిరిగి అనుబంధ లక్ష్యాలను 2 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. ఒకటవది వివిధ రకాల దోషాలను కనిపెట్టుట మరియు వాటిని అరికట్టుట. రెండవది వివిధ రకాల మోసాలను కనిపెట్టుట మరియు వాటిని అరికట్టుట. అదేవిధంగా ఒకటవది వివిధ రకాల దోషాలను కనిపెట్టుట మరియు వాటిని అరికట్టుట. లెక్కలలో దోషాలు బుద్ధిపూర్వకంగా చేసినవి కావు. అజాగ్రత్త వల్ల లేదా వ్యాపార గణక సిద్ధాంతాలు తెలియకపోవడం చేత దోషాలు ఏర్పడవచ్చును. ఆడిటర్ సొంత వ్యాపార సంస్థల మరియు భాగస్వామ్య సంస్థల తనిఖీలో దోషాల విషయంలో జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. ఇక లెక్కలలో దోషాలు బుద్ధిపూర్వకంగా చేసినవి కావు. అంటే యజమానిని మోసగించడం కోసం ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదు. అందులో గణక శాస్త్రం వ్యాపార గణక శాస్త్ర సిద్ధాంతాలు తెలియకపోవడం చేత దోషాలు ఏర్పడవచ్చు. ఈ దోషాలు అనేది అనేక రకాలుగా ఉండవచ్చు. వాటన్నింటినీ కూడా మనము తెలుసుకోవలసినటువంటి అవసరం అనేది ఉంది. ఇక వివిధ రకాల దోషాలను కనిపెట్టుట మరియు వాటిని అరికట్టుట విషయంలో యజమానిని మోసగించేటువంటి ఉద్దేశంతో సిబ్బంది చేసే పొరపాట్లు కావివి. గణక శాస్త్ర సిద్ధాంతాలు తెలియకపోవడం వల్ల, కూడికలు తీసివేతల వల్ల లేదా పనిలో అజాగ్రత్త వల్ల ఏర్పడేటువంటి తప్పులను ఏవైతే ఉన్నాయో ఆ తప్పులను దోషాలు అంటాం. ఆ దోషాలు కూడా వివిధ రకాలుగా ఉండడం అనేది జరిగింది. ఆ వివిధ రకాలైనటువంటి దోషాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అనుబంధ లక్ష్యాల్లో వివిధ రకాల దోషాలు ఈ క్రింది విధంగా కలవు. ఒకటవది గుమస్తాపరమైనటువంటి దోషాలు. ఈ దోషాన్ని తిరిగి 2 రకాలుగా విభజించడం అయింది. అవి ఒకటవది అకృత దోషాలు కాగా రెండవది అకార్యకరణ దోషాలు. ఇక రెండవ దోషం సిద్ధాంత దోషాలు, మూడవ దోషం సరిపెట్టే దోషాలు, నాలుగవది డూప్లికేషన్ దోషాలు. సెకండరీ ఆర్ అడిషనల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిటింగ్. Secondary or additional objectives of auditing. The secondary or additional objectives of auditing which is incidental to the main objectives, and these secondary objectives or additional objectives again divided into the 2 categories. First one is the detection and prevention of errors. Second one is the detection and prevention of frauds. Now we are going to discuss about detection and prevention of errors. This is the fundamental objective of the sole traders and partnership firms. It is the duty of the auditor must pay attention for every error, how much innocent it may be. Here we need to discuss about error. Error may be arise at a various stages in bookkeeping records. In general, such errors occur in the accounts innocently. The errors may occur because of the carelessness of the staff or their ignorance of the principle of accounts. They occur while preparing documents such as invoices, credit notes, debit notes or statements, while costing, balances carry forward, posting and balancing. Some of the errors may be necessitate detailed checking for their
detection. The errors may be of the following types: detection and prevention of errors. The following are the types of errors. First one is clerical error. These error may again be subdivided into two categories. First one is the error of omission. Second one is the error of commission. Second one is the error of principle. Third one is the compensating of or offsetting errors. Fourth one is the error of duplication. ఇక ఒకటవ దోషానికి సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్టయితే గుమస్తాపరమైనటువంటి దోషాలు. వ్యాపార వ్యవహారాలను ఖాతా పుస్తకాలలో పూర్తిగా కానీ లేదా పాక్షికంగా కానీ ఖాతా పుస్తకాలలో నమోదు చేయకపోవడం వల్ల మరియు అంకెను మొదట్లో సహాయక పుస్తకాలలో తప్పుగా నమోదు చేయుట, తప్పుగా కూడికలు, తప్పు తీసివేతలు మరియు తప్పుగా ఆవర్జాలు నమోదు చేయటం వలన ఏర్పడినటువంటి తప్పులను గుమస్తాపరమైనటువంటి దోషాలు అంటారు, క్లరికల్ ఎర్రర్స్ అంటారు. ఈ దోషాన్ని తిరిగి రెండు రకాలుగా విభజించడం అయినది. అవి ఒకటి అకృత దోషాలు మరియు అకార్యకరణ దోషాలుగా విభజించడం అనేది జరిగింది. అంటే వ్యాపార వ్యవహారాలను ఖాతా పుస్తకాలలో పూర్తిగా నమోదు చేయకపోవడం వల్ల కానీ లేదా జరిగినటువంటి వ్యవహారాన్ని పాక్షికంగా ఖాతా పుస్తకాలలో నమోదు చేయడం వల్ల కానీ లేదా అంకెను తప్పుగా రాయడం వల్ల కానీ లేదా కూడికలు తప్పుగా చేయడం వల్ల కానీ లేదా తీసివేతలు తప్పుగా చేయడం వల్ల కానీ లేదా తప్పుగా ఆవర్జా ఖాతాలో నమోదు చేయటం వల్ల కానీ లేదా తప్పుగా ఆవర్జా ఖాతాలను నిల్వను తేల్చడం వల్ల కానీ ఏర్పడినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులను మనం గుమస్తాపరమైనటువంటి తప్పులు అంటాం. ఈ తప్పులు అనేది వ్యాపారిని మోసం చేయడం కోసం కాకుండా, స్వార్థంతో కాకుండా, గణక శాస్త్ర సూత్రాలు తెలియకపోవడం వల్ల, గణక శాస్త్ర సిద్ధాంతాలు తెలియకపోవడం వల్ల, అదేవిధంగా పనిలో అజాగ్రత్త వల్ల ఏర్పడే అటువంటి ఈ దోషాలనే మనం గుమస్తాపరమైనటువంటి దోషాలు అంటాం. ఈ గుమస్తాపరమైనటువంటి దోషాలను తిరిగి రెండు రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. అందులో అకృత దోషాలు మరియు అకార్యకరణ దోషాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. వాటి గురించి మనం చర్చించినట్టయితే డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ఎర్రర్స్, టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. ఫస్ట్ వన్ ఇస్ ద clerical error. A clerical error may occur while entering the transactions in the journal or subsidiary books, or while making posting into the ledger, or while balancing ledger accounts, or while transferring the balances to the trial balance. అంటే ఇక్కడ క్లరికల్ ఎర్రర్స్ అనేది గుమాస్తా పరంగా జరిగేటువంటి తప్పు. దిస్ ఇస్ ద క్లరికల్ ఎర్రర్. దిస్ ఎర్రర్ మే బి అగైన్ బి సబ్డివైడెడ్ ఇంటూ టూ కేటగిరీస్. ఫస్ట్ వన్ ఇస్ ద ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద ఎర్రర్ ఆఫ్ కమిషన్. ఇక గుమస్తాపరమైనటువంటి దోషాలలో మొదటిది అకృత దోషాలు. వ్యాపార వ్యవహారాలను ఖాతా పుస్తకాలలో పూర్తిగా కానీ లేదా పాక్షికంగా కానీ ఖాతా పుస్తకాలలో నమోదు చేయకపోవడం వల్ల ఏర్పడే దోషాలను అకృత దోషాలు అంటారు. అందులో ఒక వ్యవహారంను ఖాతా పుస్తకాలలో పూర్తిగా నమోదు చేయకున్నా ఆ దోషంను సంపూర్ణ అకృత దోషం అంటారు. ఒక వ్యవహారం ఖాతా పుస్తకాల్లో పాక్షికంగా నమోదు చేయకున్నా ఆ దోషంను పాక్షిక అకృత దోషం అంటారు. అంటే అకృత దోషాలు ఏవైతే ఉన్నాయో వ్యాపారాది ఖాతా పుస్తకాలలో వ్యాపారంలో జరిగినటువంటి వ్యవహారాలను ఖాతా పుస్తకములలో పూర్తిగా రాయకపోయినను అకృత దోషమే. అదేవిధంగా ఒక వ్యవహారానికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని రాసి మరో అంశాన్ని కనుక ఖాతా పుస్తకాలలో నమోదు చేయనట్టయితే అట్టి దోషాన్ని మనము పాక్షిక అకృత దోషంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు ఇక్కడ అరువు అమ్మకాల చిట్టాలో రాయకపోవుట ఉదాహరణకి,
అరువు కొనుగోళ్లను కొనుగోలు చిట్టాలో రాయకపోవట. మరో ఉదాహరణ, చెల్లించిన అద్దెను అద్దె ఖాతాలో రాశారు కానీ నగదు చిట్టాలో రాయకపోవట. అదేవిధంగా మొదలగు సంపూర్ణ అకృత దోషాలకు చక్కని ఉదాహరణలుగా మనం చెప్పడానికి అవకాశం. అంటే అరువు అమ్మకాలను అమ్మకాల చిట్టాలో రాయకపోవట, అరువు కొనుగోలును అరువు కొనుగోలు చిట్టాలో రాయకపోవట, అదేవిధంగా చెల్లించిన అద్దెను నగదు చిట్టాలో రాసి లేదా అద్దె ఖాతాలో రాయకపోవట మొదలగున అన్ని సంపూర్ణ అకృత దోషాలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఈ రకమైన దోషాల వల్ల అంకణకు సమానతకు భంగం వాటిల్లదు. కాబట్టి ఈ రకమైన దోషాలను కనిపెట్టుట తేలికైనటువంటి పని కాదు. ఎందుకంటే ఆ వ్యవహారం వ్యాపార పుస్తకాల పూర్తిగా రాయనప్పుడు అట్టి వ్యవహారాన్ని మనము ఆడిటారు గుర్తుపట్టుట చాలా కష్టమైనటువంటి పని. అదేవిధంగా ఇట్టి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాల వల్ల అంకణ సమానతకు భంగం వాటిల్లదు. కాబట్టి అట్టి దోషాలను కనిపెట్టుట కూడా కొంచెం కష్టతరమైనటువంటి పని. డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ఎర్రర్స్. టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. Error of omission. These errors arise when the transaction is entirely omitted from the books. The failure to record the sales in the sales book means the account if the customer who received the goods will not be debited and the sales account will not be created by the amount of the omitted sales. Error of omission do not in any way affect the trial balance. Error of omission. This kind of errors occurs where a transaction has not been entered in any books of accounts, either wholly or partially. Since the entry has been omitted, this is called error of omission. If the entry has been totally omitted while recording the books, it may not affect the agreement of the trial balance. The auditor has to carefully find out such errors and bring them to the notice of his client. Such errors can be detected by careful watching of all transactions and records. On the other hand, if there is a partial omission, it would be affect the trial balance. The errors of this type may be traced out easily. ఇక అకార్యకరణ దోషాల విషయానికి వచ్చినట్టయితే, ఒక వ్యవహారానికి సంబంధించిన అంకెను మొదట్లో తప్పుగా సహాయక పుస్తకాలలో తప్పుగా నమోదు చేయడాన్ని అకార్యకరణ దోషాలు అంటారు. తప్పుడు కూడికలు, తప్పుడు తీసివేతలు మరియు తప్పుగా ఆవర్జాలో నమోదు చేయుట తప్పులు కూడా ఈ దోషాలకు చక్కని ఉదాహరణలు. వీటి వలన అంకణ సమానతకు భంగం వాటిల్లవచ్చును లేదా వాటిల్లకపోవచ్చు. అంటే వ్యాపారంలో జరిగినటువంటి వ్యాపారాది వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వ్యాపారాది ఖాతా పుస్తకాలలో నమోదు చేసేటువంటి సందర్భంలో సహాయక పుస్తకాలలో అంకెను తప్పుగా రాయటం వల్ల లేదా ఆవర్జ ఖాతాలో నమోదు చేసిన తదుపరి తప్పుడు కూడికలు చేయడం ద్వారా లేదా తప్పుడు తీసివేతలు చేయడం ద్వారా లేదా ఆవర్జ ఖాతాలను నిల్వలను తేల్చేటువంటి క్రమంలో తప్పుడు కూడికలు తప్పుడు తీసివేతలు చేయడం ద్వారా, అదేవిధంగా ఆవర్జ ఖాతా నిల్వలు తేల్చిన తదుపరి ఆ నిల్వల సహాయంతో అంకణాలు తయారు చేసేటువంటి సందర్భంలో ఆవర్జ ఖాతా యొక్క నిల్వలను అంకణకు మళ్లించేటువంటి సందర్భంలో కూడా తప్పులు జరగడానికి అవకాశం ఉంది. ఇటువంటి తప్పుల వల్ల, తప్పుడు కూడికల వల్ల, తప్పుడు తీసివేతల వల్ల, అదేవిధంగా తప్పుగా సహాయక పుస్తకాల్లో రాయడం వల్ల జరిగినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలన్నింటినీ కూడా అంకణ సమానతకు భంగం వాటిల్లుటకు అవకాశం కలదు, అదేవిధంగా వాటిల్లకపోవడానికి కూడా అవకాశము కలదు.
error of commission. There are the most common errors. These errors consist of wrong entries, wrong posting, additions, transfers, etc. The following are the example of such errors. A. Making a wrong entry in the books of original entry. B. An item for which double entry is not completed. C. An item posted to the wrong side of an account. D. The same amount posted twice to an account. E. Error in taking out balances of ledger accounts. F. Error of commission may or may not affect the trial balance. This error of omission, when transactions have been recorded but has been wrongly entered in the books of original entry or posted in the ledger, error of commission is said to have been made. Some of the errors of commission will be detected by the non-agreement of the trial balance also. అదేవిధంగా రెండవది సిద్ధాంత దోషాలు. వ్యాపార గణక సిద్ధాంతాలకు భిన్నంగా పద్ధతులను రాయటం వలన ఏర్పడిన దోషాలను సిద్ధాంత దోషాలు అంటారు. పెట్టుబడి వ్యయం రాబడి వ్యయంగా పరిగణించుట, పెట్టుబడి ఆదాయాన్ని రాబడి ఆదాయంగా, ఆస్తుల మూల్యాంకనం తప్పు పద్ధతిలో చేయుట మొదలగునవి ఈ దోషాలకు ఉదాహరణలు. ఈ దోషాల వల్ల అంకణ సమానతకు భంగం వాటిల్లదు. అంటే సిద్ధాంతపరమైనటువంటి దోషాలు అంటే డెబిట్ చేయవలసినటువంటి అంశాన్ని క్రెడిట్ చేయడం, క్రెడిట్ చేయవలసినటువంటి అంశాన్ని డెబిట్ చేయడం, అంటే వ్యాపార గణక శాస్త్రంలో ఉన్నటువంటి ఖాతా సూత్రాలు తెలియకపోవడం వల్ల, గణక సిద్ధాంతాలను పాటించకపోవడం వల్ల జరిగేటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులనే మనం సిద్ధాంతపరమైనటువంటి దోషాలు అంటాం. అంటే ఈ రాబడి ఖర్చులకు పెట్టుబడి ఖర్చులుగా నమోదు చేయడానికి అవకాశం, అదేవిధంగా పెట్టుబడి ఆదాయాన్ని రాబడి ఆదాయంగా, రాబడి ఆదాయాన్ని పెట్టుబడి ఆదాయంగా, అదేవిధంగా పెట్టుబడి వ్యయాన్ని రాబడి వ్యయంగా, అదేవిధంగా రాబడి వ్యయాన్ని పెట్టుబడి వ్యయంగా మనము కనుక ఖాతా పుస్తకాల్లో నమోదు చేసినట్టయితే అట్టి నమోదులను మనం సిద్ధాంతపరమైనటువంటి దోషాలుగా అంటాం. అంటే జంట పద్దు విధానాన్ని అవలంబించి ఖాతా పుస్తకాలను రాసేటువంటి సంస్థలు ప్రతి డెబిట్కు తత్సమానమైనటువంటి క్రెడిట్ ఉండడం అనేది జరుగుతుంది. ఆ తత్సమానమైనటువంటి డెబిట్కు తత్సమానమైనటువంటి క్రెడిట్కు సరిపోయే విధంగా, అదేవిధంగా సరైనటువంటి ఖాతాను డెబిట్ చేస్తూ సరైనటువంటి ఖాతాను కనుక క్రెడిట్ చేసినట్టయితే, అంశాన్ని కనుక క్రెడిట్ చేసినట్టయితే ఈ తప్పులు జరగడానికి అవకాశం లేదు. కానీ ఒకవేళ గుమాస్తాకు కనుక గణక శాస్త్ర సిద్ధాంతాలు కనుక తెలియకపోవడం వల్ల డెబిట్ చేసేటువంటి అంశాన్ని క్రెడిట్ చేసి, క్రెడిట్ చేసేటువంటి అంశాన్ని కనుక డెబిట్ చేసినట్టయితే ఇట్టి తప్పులు జరగడానికి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా రాబడి ఖర్చుకు, అదేవిధంగా పెట్టుబడి ఖర్చుకు వ్యత్యాసాన్ని తెలియకపోవడం వల్ల, లేదా రాబడి వసూళ్లకు, రాబడి ఆదాయానికి, అదేవిధంగా పెట్టుబడి ఆదాయానికి, పెట్టుబడి వసూళ్లకు వ్యత్యాసం తెలియకపోవడం వల్ల కూడా ఇట్టి ఈ దోషాలు లేదా తప్పులు జరగడానికి అవకాశం ఉంది. దీనివల్ల అంకణ సమానతకు భంగం కలగకపోవచ్చు. Second one is error of principle. This error of principle arises when a particular entry of course has not been recorded according to the principles of double entry. Of course, errors of principle do not made between capital and revenue. An item of expenses may be debited to an asset account instead of to an expenses account or vice versa. And here error of principle, there are certain fundamentals and generally accepted principles in the maintenance of the financial accounts. While regarding the transactions, it is necessary that these principles are perfectly applied. Error of principle will be arise where the transactions are not recorded in the books of accounts according to the fundamental and accepted principles of accountancy.
These errors are important as they affect the profit or loss of the loss and financial statements materially. Hence, the auditor must always be on the lookout for such errors and intelligent, careful and thorough checking only may be disclose them. ఇక సరిపెట్టే దోషాలు మూడవది, ఒక తప్పు వల్ల ఫలితం మరొక తప్పు వల్ల తుడిచిపెట్టుకుపోతే ఆ రెండు తప్పులను సరిపెట్టే దోషాలు అంటారు. ఉదాహరణకు, ఒక ఖాతాను ₹1000 ఎక్కువగా డెబిట్ చేయడం వల్ల ఏర్పడిన దోషంను వేరొక ఖాతాను అదే మొత్తంతో ఎక్కువ క్రెడిట్ చేయడం వల్ల ఏర్పడిన దోషంను తుడిచిపెట్టబడును. ఈ రకమైన దోషాల వల్ల అంకణ సమానతకు భంగం వాటిల్. అంటే ఒక అంశానికి సంబంధించి జరిగినటువంటి తప్పు ఏదైతే ఉందో ఆ తప్పును లేదా ఆ దోషాన్ని మరొక దోషంతో కనుక సరిపెట్టడం వల్ల, ఆ దోషంతో కనుక బ్యాలెన్స్ చేయడం వల్ల ఇటువంటి తప్పును మనము సరిచేయుటకు అవకాశం కలదు. అంటే ఒక తప్పు వల్ల ఫలితం మరొక తప్పు వల్ల తుడిచిపెట్టుకుపోతే ఆ రెండు తప్పులను సరిపెట్టే దోషాలు అంటారు. ఉదాహరణకు, ఒక ఖాతాను ₹1000 ఎక్కువగా డెబిట్ చేయుట వలన ఏర్పడిన దోషం ఏదైతే ఉందో వేరొక ఖాతా అదే మొత్తంతో ఎక్కువ క్రెడిట్ చేయబడినది కాబట్టి అట్టి ఖాతా ఏర్పడిన దోషంను తుడిచిపెట్టవలసి ఉంటుంది. అంటే రెండు తప్పులను, ఒక తప్పుతో మరొక తప్పును గనక మనం సరిపెట్టి గనక సరిచేసినట్లయితే అట్టి దోషాలను మనం సరిపెట్టే దోషాలు అంటాము. కాంపెన్సేటింగ్ ఎర్రర్, when there are two or more errors which exactly counterbalance each other, they are referred to as compensating errors. They are also known as offsetting errors also. They are difficult to detect as the trial balance will still agree. For example, X account was credited by ₹200 instead of ₹1000. There was a sharp credit of ₹800 while Z account is debited by ₹200 instead of ₹1000. Both sides of the trial balance are equally affected at the same time. It may or may not affect the profit and loss account. Here, compensating errors. A compensating error is one which is counterbalanced by another error or errors. When an error takes place, it may affect the debit side of the credit side of the trial balance. In other words, when the effect of one error is nullified by another error, then it is called compensating error. Errors of this type of would not affect the trial balance, and this may be difficult to be traced by the auditor. నాలుగవది, డూప్లికేషన్ దోషాలు. ఒక వ్యవహారాన్ని 2 సార్లు సహాయ చిట్టాలు రాసి ఆవర్జాలో 2 సార్లు నమోదు చేయడం వల్ల ఏర్పడే దోషాలను డూప్లికేషన్ దోషాలు అందరూ. ఉదాహరణకు, ఒకే కొనుగోలు బిల్లును కొనుగోలు చిట్టాలో 2 సార్లు నమోదు చేయుట. ఈ దోషం వల్ల అంకణ సమానత దెబ్బ తినదు. అంటే అంకణ యొక్క సమానత్వానికి ఎటువంటి ఆటంకం అనేది ఏర్పడదు. అంటే ఒకే వ్యవహారాన్ని 2 సార్లు రాయడం వల్ల ఏర్పడేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలను మనము డూప్లికేషన్ దోషాలు అంట. అంటే ఒక కొనుగోలు బిల్లును 2 సార్లు కొనుగోలు పుస్తకంలో రాయడాన్ని, ఒకే బిల్లుతో 2 సార్లు కొనుగోలు పుస్తకంలో రాయడాన్ని ఏ విధంగా ఉందో దాన్ని మనం డూప్లికేషన్ దోషాలకు ఉదాహరణగా చెప్పుటకు అవకాశం కలదు. Error of duplication. Such errors arise when a transaction is entered twice in the books of original entry and posted twice to the concerned ledger accounts. This may be either due to failure on the post of recording clerks to distinctly mark the invoices and other vouchers after these have been entered in the books of original entry. It is difficult to detect such errors as they
will not affect the trial balance. Watching should be done very carefully to detect such errors. Thank you.